రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి భగభగలకు జనం బయటకి రావాలంటే భయపడుతున్నారు. టెంపరేచర్లు ఎక్కువగా ఉండడంతో టూ వీలర్పై ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండలు ఎక్కువ ఉండడంతో రేపు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. పెరిగిన టెంపరేచర్లతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జోరు ఎండలు, హీట్ వేవ్ తో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్ నాగరత్న. Telangana is likely to have heat wave conditions in northern Telangana and temperatures are likely to be around 41 to 44 districts in many districts of the Telangana, especially in northern districts and the northeast districts of Telangana. Heat waves are likely to be around Adilabad, Kumarambeem, Nirmal, Nizamabad, Jagitial and Rajanna Sirisilla for today. ఈ సీజన్లో తొలిసారిగా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 45.9 డిగ్రీలు, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు కరీంనగర్, నల్గొండ, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో 45.5 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. ఉదయం 9 గంటల నుంచి ఎండవేడి ప్రభావం కనబడుతోందన్నారు. మరో 4 రోజులు అధిక ఎండలతో పాటు వడగాలులు ఉంటాయని తెలిపారు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్. గత 10 రోజుల బట్టి కూడా నార్త్ తెలంగాణలో మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. 41 నుంచి 44 వరకు ఉంటే మనం ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మనం ఆరెంజ్ అలర్ట్ అందరికీ పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ రెడ్ అలర్ట్ కూడా మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అలాగే ఎన్డీఎంఏ ఈ హీట్ సమయంలో ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో కంటిన్యూస్గా బయట ఉన్నట్టయితే హీట్ స్ట్రోక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ఆరు బయట ఉండకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎండలతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ హీట్ బాగా పెరిగినప్పుడు మనకి గాలి దిశల్లో మార్పులు వస్తాయి. తదనుగుణంగా మళ్ళీ తేమ ప్రవేశించడము, మాయిశ్చర్ ఇన్కర్షన్ అయినట్టయితే మళ్ళీ ఈ హీట్ వల్లే మనకి క్యుములోనింబస్ మేఘాలు వాటి వల్ల వర్షాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ థండర్ స్టార్మ్ సమయంలో ఇవి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో మనకి 2:30-3 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి సాయంత్రం రాత్రి వరకు ఉండే అవకాశం ఉంటుంది. వీటి వల్ల పెద్దగా భారీ వర్షాలు ఏమీ ఉండవు, కానీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, థండర్ బోల్ట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం పూట భారీ ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం కాస్త ఉపశమనం పొందారు. సిటీలో పలు చోట్ల జల్లులు పడ్డాయి. సిటీతో పాటు శివారులోని రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలారదేవపల్లిలో జల్లులు పడ్డాయి. బండ్లగూడ, జాగీర్, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్లో మోస్తరు వర్షం కురిసింది. నార్సింగి, కోకాపేట్, మణికొండ, పుప్పాలగూడ, నెక్నాంపూర్లోనూ వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో గాలిలో తేమ 10 నుంచి 20% ఉండడంతో వేడి ప్రభావం ఎక్కువగా ఉండదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భానుడు భగ్గుమంటున్నాడు.